వికారాబాద్ జిల్లాలో తాండూర్ అంటేనే సెకండ్ దుబాయ్గా పిలుస్తారు. తాండూర్ వర్తక వ్యాపారానికి నిలయం. అనేక మైనింగ్, శుద్ధ, నాపరాతి, కందిపప్పు ఎక్కువగా పండటంతో కర్ణాటక శివారు ప్రాంతం ఉండటంతో ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారాలు కొనసాగుతాయి. అదేవిధంగా అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అక్కడ వ్యాపారాలు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ అక్రమంగా జరిగే మైనింగ్ వ్యాపారం ఎక్కువగా జరుగుతాయి. డబ్బులు, కరెన్సీ కూడా విపరీతంగా చలామణి అవుతూ ఉంటాయి. ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి ఫేక్ కరెన్సీ చలామణికి పూనుకున్నాడు. తాండూరు పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన చంద్రప్ప అనే వ్యక్తి ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు 4 రోజుల నుండి మాటు వేసి పట్టుకున్నారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద 45,000 రూపాయలు ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ చంద్రప్ప ఫేక్ కరెన్సీతో దొరికిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చంద్రప్ప అనే వ్యక్తికి ఫేక్ కరెన్సీ ఉన్నట్లుగా తెలుస్తుందా? ఎక్కడి నుంచి అతనికి వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? సుజాత, వికారాబాద్ జిల్లా తాండూర్ అంటేనే సెకండ్ దుబాయ్ గా పిలుస్తారు. అంటే జనరల్ మనం చూస్తే ఈ తాండూరులో ఎక్కువగా వర్తక వ్యాపారానికి నిలయంగా ఉంటుంది. దీంట్లో మైనింగ్, శుద్ధి, తర్వాత నాపరాయి, తర్వాత అంటే బిజినెస్ అనేది చాలా ఉన్నాయి. సో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వ్యాపారాలు కొనసాగించడానికి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తూ ఉంటారు. సో ఇక్కడ వ్యాపారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అంటే మైనింగ్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలోనే కరెన్సీ అంటే ఎక్కువగా వీళ్ళు డిజిటల్ కరెన్సీ వాడకుండా ఎక్కువగా రెగ్యులర్ కరెన్సీని వాడుతున్న నేపథ్యంలో రెగ్యులర్ గా విపరీతంగా అంటే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ వికారాబాద్, తాండూరులో ఎక్కువ కరెన్సీ వాడకం ఎక్కువగా ఉందని చెప్పని గమనించిన కొంతమంది వ్యక్తులు ఈ ఫేక్ కరెన్సీ చలామణికి పూనుకున్నట్టు తెలుస్తా ఉంది. తాండూరు పట్టణంలోని మార్కండే కాలనీకి చెందిన చంద్రప్ప అనే అనుమానితుడు ఈ ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నట్టుగా పోలీసు అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇతన్ని పిలిపించి విచారిస్తున్నారు. అయితే గతంలో కూడా చంద్రప్ప అనే వ్యక్తి ఫేక్ కరెన్సీ దొరికే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా చాలా ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ గుర్తించారు పోలీసులు. అంటే అసలు మూలలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరు తయారు చేస్తా ఉన్నారు అన్న దాని మీద నిఘా పెడితే గతంలో ఫేక్ కరెన్సీ విషయంలో ఎవరైతే చంద్రప్ప అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడో అదే వ్యక్తి మళ్ళీ ఈ ఫేక్ కరెన్సీని తయారు చేస్తున్నారని చెప్పి గుర్తించి ప్రస్తుతం అతని దగ్గర నుంచి దాదాపుగా 40,000 ఫేక్ కరెన్సీని పట్టుకుంటూ తెలుస్తా ఉంది. పోలీసులు 3 రోజుల నుంచి అదుపులోకి విచారణ చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపులో దాదాపుగా 2:30 గంటల ప్రాంతంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో మనకున్న సమాచారం మేరకు చంద్రప్ప కరోనా తర్వాత ఫేక్ కరెన్సీ చలామణి చేయడం ఎక్కువ చేశాడని చెప్పని ఎప్పుడు కూడా ప్రైవేట్ కార్ అడ్డు తీసుకుని హైదరాబాద్ వెళ్లి తెల్లవారుజామున తిరిగి వస్తున్నారని చెప్పని ఈ తెల్లవారుజామున గుర్తు తెలియకుండా రాత్రిపూట వెళ్ళి ఉదయాన్నే తిరిగి రావడానికి కారణం ఈ ఫేక్ కరెన్సీ తయారీ చేస్తున్నాడు, దాన్ని చలామణి చేస్తున్నాడని చెప్పి తెలుస్తా ఉంది. మరి ఈ ఫేక్ కరెన్సీ తయారీ ఇంట్లోనే చేస్తున్నాడా, హైదరాబాద్ అక్కడ గుర్తుగా చేస్తున్నాడు, దాని మీద ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ చంద్రప్పను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష గురించి ఎస్పీ కార్యాలయం మరి కాసేపట్లో దాదాపుగా 2:30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ లో ఎలా తయారు చేస్తున్నాడు, ఎక్కడ ఫిట్టింగ్ చేస్తున్నాడు, ఎలా చలామణి చేస్తున్నా అన్ని విషయాలు కూడా ఎస్పీ గారు చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. జాత రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. हाँ उन्हें खड़ा हूँ